త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. ప్రకృతి పురుషులిద్దరికీ జన్మస్థానము మీరే. మాయ అనబడేడి మహత్తత్వమునకు కూడా మీరే ఆధారులు. మీరు స్వాభావికముగానే అనాది సిద్ధ పురాతనులు. ఈ జగత్తునకంతకు జీవము మరియు మూల కారణము మీరే. భూత భవిష్యములను గురించి తెలిసిన వారు మీరొక్కరే. భేదరహితుడవగు ఓ ప్రభు, వేదములనిడి కనుల ద్వారా మీ స్వరూప దర్శన సుఖము కలుగును. త్రిభువన ఆధారమునకు కూడా మీరే ఆధారము. ఇందువలననే లోకులు మిమ్ము పరమ మహాధామమందురు. మహద్బ్రహ్మమగు మహామాయ బ్రహ్మ ప్రళయ సమయమున మీ అందే ప్రవేశించి లీనమగును. సంక్షేపముగా చెప్పవలనన్నచో ఈ విశ్వమునంతను మీరే సృజించి వ్యాపింపచేయుచున్నారు. ఇక ఓ అనంత ప్రభో, మిమ్మెవరు వర్ణించగలరు? వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నమః పురస్తాత్ అథ పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. మీరు లేని వస్తువేది కలదు? మీరు లేని ప్రదేశమేది కలదు? ఇదంతయు ఎలా? మీరు ఏ విధముగనైనా ఉండు, మీకు నేను నమస్కరింతును. ఓ అనంత, మీరు వాయువులు, అన్నింటినీ నియమించు యములు మరియు ప్రాణికోటి యందు నివసించు అగ్ని కూడా మీరే. వరుణుడు, సోముడు, సృష్టికర్తయగు బ్రహ్మ మరియు ఆ జగత్పితామహుడగు బ్రహ్మకు జనకులు అంతయు మీరే. ఇవి కాక ఇంకెన్నెన్ని రూపములు అరూపములు కలవో అవన్నీ కూడా మీరే. ఇట్టి జగన్నాథునకు నేను నమస్కరింతును. పార్థుడి ఈ రీతిని ప్రేమపూరిత మనస్సుతో శ్రీకృష్ణునకు నమస్కరించి మరల ఇటుల చెప్ప మొదలిడను. ఓ ప్రభో, నేను మీకు వందనమొనర్తును. ఇటుపైనే అతడు శ్రీకృష్ణుని మూర్తిని ఆ పాదమస్తకము చక్కగా చూచి మాటిమాటికి నమస్కారము నమస్కారము అని చెప్పాను. ఆ మూర్తి యొక్క భిన్న భిన్న అవయవములను చూచి అతడు మిక్కుటముగా తృప్తి పొందెను. మరలా అదే రీతిని ప్రభో నమస్కారము నమస్కారము అని చెప్పసాగాను. ఈ స్థావర జంగమ జగత్తునందలి జీవకోటి యందు అతనిని చూచి మరలా ప్రభో నమస్కారము నమస్కారము అనెను. ఈ విధముగా ప్రభువు యొక్క అత్యంత ఆశ్చర్యజనకములగు అనంత స్వరూపములు ఏ రీతిని జ్ఞప్తికి రాసాగినో ఆయా రీతిని నమస్కారము నమస్కారము అని గానమునర్చసాగాను. ఇంతకు మించి మరే రీతిని ప్రభుని స్తుతించవలెనో అతనికి బోధపడలేదు. అందుకని అతడు మౌనముగా ఉండజాలకుండెను. దానితో పాటు అతనికి ప్రేమావేశమున తానేమనుచున్నాడో కూడా తెలియకుండెను. ఈ రీతిని అతడు మొత్తం మీద 1000 మారులు నమస్కరించెను. అటు పిమ్మట అతడు మరల ఇటులనెను. ఓ శ్రీహరి, నేను మీ ముందు నమస్కరించుచున్నాను. మీకు వీపు ఉన్నదో పొట్ట ఉన్నదో లేదో తెలుసుకునవలసిన అగత్యము లేదు. అయినప్పటికీ ఓ మహారాజా, నేను మీ పృష్ఠభాగమునకు కూడా నమస్కరించుచున్నాను. మీరు నా వెనుకను నా ముందునను నిలిచియున్నారు. అందుచే నేను మీ పృష్ఠభాగము పేరు తలంచుకొంటిని. కానీ వాస్తవమునకు మీరీ జగత్తునకు ముందునూ లేరు వెనుకనూ లేరు. నేను మీ భిన్న భిన్న అవయవముల రూపభేదమును అనుసరించి పృథక్కరణమునర్పజాలను. కాన సర్వాత్మకుడవగు ఓ దేవా, మీ రూపములన్నింటికి నేను ఒక్కమారుగా నమస్కరించుచున్నాను. ఓ దేవా, ఎవని బల ప్రభావం అనంతమో, ఎవని పరాక్రమమునకు ఏ విధమగు పరిమాణము లేదో, ఎవడు
భేదభావరహితుడు మరియు సర్వరూపుడు, అతనికి నమస్కారములు. ఆకాశమే ఆకాశమునంతను వ్యాప్తమునర్చి అవకాశ రూపమున ఉంచు రీతిని మీరు కూడా మీ సర్వస్వముతో అన్నింటను వ్యాపించి ఉందురు. అంతేకాదు, మీరే సమస్త విశ్వము. కానీ క్షీరసాగరమున క్షీరతరంగములు లేచుట వంటిదే మీ ఈ సంబంధము కూడాను. కాన ఓ దేవా, మీరీ జగత్తునకంతకు భిన్నులు కారనిన్ని, ఇదంతయు మీరేననిన్ని నాకు చక్కగా బోధపడినది. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. కానీ ఓ మహారాజా, మీ స్వరూపము నాకిప్పటి వరకు తెలియనందువలన మీతో ఇప్పటి వరకు నా సోదరులు, చుట్టపక్కములు మొదలగు వారితో వ్యవహరించినట్లు వ్యవహరించి తిని. నేనెంత అనుచితమునర్చి తిని. నేను అమృతమును కళాపి చల్లుటకై ఉపయోగించి తిని. కామధేనువును గుర్రపు పిల్లగా తలచి తిని. స్పర్శమని లభించగా దానిని విరగగొట్టి ఇంటి పునాదిరాయిగా పాతి తిని. కల్పవృక్షమును నరికి దాని పుల్లలతో పొలమునకు చుట్టూ కంచెగా అమర్చి తిని. చింతామణులు గల గని దొరకగా అజ్ఞానముచే అందలి చింతామణులను కంకరరాళ్లుగా తలంచి వాటిని పశువులను అదిలించుటకును పక్షులను కొట్టుటకును ఉపయోగించిన విధమున నేను కూడా నేటి వరకు మీతో నా సోదరులు, చుట్టముల వలనే భావించి స్నేహమునర్చి తిని. అంతవరకు పోనేలా నేటి ఈ ప్రత్యక్ష ప్రసంగమును చూడుడు. ఇదెంతటి పెద్ద యుద్ధము. ఇందు మిమ్ము నా సారథిగా ఉనర్చుకుంటిని. ఈ కౌరవుల గుమ్మము వద్దకు మిమ్ము మధ్యవర్తిత్వమునర్చుటకై పంపితిని. ఈ రీతిని ఓ జగదీశ్వర, మా స్వార్థమునకై మిమ్ము మేము కొనుక్కొనిన రీతిని ప్రవర్తించితిమి. యోగీశ్వరులు సమాధి యందు మిమ్ము ధ్యానించి సుఖమును అనుభవింతురు. కానీ మూర్ఖుడనగు నాకు ఇదే మాత్రము బోధపడలేదు. ఇంతేకాక మాటిమాటికి మీతో వేళాకోలములు, సరసములాడుట కూడా వనర్చుచుంటిని.